ప్రేమ్ ప్రీతిని కాపాడి కాలేజ్ ఫంక్షన్‌కి తీసుకువస్తాడు. తర్వాత ప్రీతి స్టేజ్ మీద భరతనాట్యాన్ని అదరగొట్టేస్తుంది. ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చినందుకు మీకందరికీ సంతోషంగా ఉంది కదా! అలాగే ఇక్కడ స్టూడెంట్స్ అందరూ ఫీజులు కట్టలేక బాధపడుతున్నారని కూడా నాకు అర్థమైంది. నాకు రెమ్యూనరేషన్‌గా ఇస్తున్న డబ్బులు మొత్తం కూడా నేను స్టూడెంట్స్ ఫీజులు కట్టటం కోసం ఫండ్స్‌గా ఇచ్చేస్తున్నాను అని చెప్పటంతో చామ్‌తో పాటి అందరూ కూడా చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. అంతేకాదు ఇక్కడికి వచ్చిన మినిస్టర్ గారు కూడా చాలా మంచివారు. చాలా సహాయాలు చేశారని విన్నాను. ఇప్పుడు ఆయన కూడా ఎంతో కొంత స్టూడెంట్స్ కోసం సహాయం చేస్తారని అనుకుంటున్నాను అని ప్రీతి చెప్పటంతో, అవును తప్పకుండా నేను సహాయం చేస్తాను. నేను స్టూడెంట్స్ ఫీజుల డబ్బుల కోసం 10,00,000 డొనేషన్‌గా ఇస్తున్నాను అని చెప్పటంతో నిషా మండిపడుతూ చూస్తూ ఉంటుంది. తర్వాత జగదీష్ రమాదేవిని చంపటం కోసం రమాదేవి కూర్చునే కుర్చీకి కరెంట్ షాక్ కనెక్షన్ని ఇప్పించి ఉంటాడు. ఇంకోవైపు కాలేజీ ఫెస్టివల్స్లో భాగంగా చామ్ ప్రేమ్ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ దాండియా ఆడుతూ ఉంటారు. అప్పుడే జగదీష్ రమాదేవి హర్ష అక్కడికి రావటంతో, ఇదిగోండి మీకోసం పేర్లు కూడా రాసి పెట్టాను, కూర్చోండి కూర్చోండి అని దగ్గరుండి రమాదేవిని కుర్చీలో కూర్చోపెట్టి రౌడీకి సైగ చేయగానే అతను స్విచ్ని ఆన్ చేస్తారు. ఇక రమాదేవికి కరెంట్ షాక్ కొట్టి గిలగిలా కొట్టుకుంటూ విలవిల్లాడిపోతూ ఉంటే రమా రమా అని హర్ష టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే దాండియా ఆడుతున్న ప్రేమ్ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి అమ్మా అమ్మా అని అరుస్తూ వెంటనే మెయిన్ ఆపేయండి ఆపేయండి అని రమాదేవిని కాపాడుకోవటం కోసం కేకలు పెడుతూ ఉంటారు. అప్పటికే రమాదేవికి కరెంట్ షాక్ బాగా కొట్టి ఉండటం వల్ల నేలక్కుపోయి ఉంటుంది. మరి ప్రేమ్ ఎలా పూర్తిగా కాపాడుతాడు? ప్రేమ్ వల్ల అవుతుందా లేకుంటే చామంతి కాపాడుతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.